ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు మాట్లాడుతున్న విషయం, బలహీనపడకు. బలహీనపడే ప్రతి ఒక్కరితో దేవుడు చెబుతున్నమాట, బలహీనపడొద్దు. ఎందుకనంటే బలహీనపడకుండా ధైర్యం వహించు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మన బలహీనపరిచే దేవుడు కాదు, బలహీనులను ఆయన బలపరచగలిగేటువంటి దేవుడు. కానీ ఈరోజు నువ్వు బలహీనుడు అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనపడకుండా ధైర్యం తెచ్చుకో. ఏ విషయంలో బలహీనపడుతున్నావో అదే విషయంలో ధైర్యంగా ఉండు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు. ఎందుకంటే నీ ధైర్యం దేవుడే కావాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా ధైర్యం, దేవుడే నా ధైర్యం అని దావీదు మాట్లాడతాడు. ఎందుకని దావీదు కూడా కొన్ని సందర్భాల్లో బలహీనుడు అయ్యే పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చాయి. బలహీనపడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. కానీ అలాంటి పరిస్థితిలో దావీదు చెప్తాడు, దేవుడే నా బలం అన్నట్టుగా, దేవుడే నా ధైర్యం అన్నట్లుగా. ఈరోజు నువ్వు ఎక్కడ బలహీనుడు అవుతున్నావో జ్ఞాపకం చేసుకో. అక్కడ బలహీనపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ కార్యము సఫలం చేస్తాడు, నీ కార్యము జరిగిస్తాడు ఖచ్చితంగా. బలహీనుడిగా ఉండి అలాగే కృంగిపోకు, నీరసించిపోకు, త్రొట్టిల్లకు, జారిపోకు. ధైర్యంగా ఉండు. నీ కార్యం ఏదైనా కావచ్చు, అది ఆలస్యమైన కూడా అద్భుతంగా దేవుడు జరిగిస్తాడు అని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మనం ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. ఒకనొక దినాన దావీదు తన కుటుంబాలు, తన బిడ్డలు, భార్యలు, దావీదుతో పాటు 600 మంది అందరూ కూడా సిగ్లాగ్ అనే ప్రాంతంలో నివాసం చేస్తున్నప్పుడు, అక్కడ నివాసం ఉన్నప్పుడు దావీదు తన మనుషులు యుద్ధానికి వెళ్ళి వచ్చే లోపు ఇక్కడ తన ఇళ్లను కాల్చేసి, తన గుడారాలను కాల్చేసి, తమ పిల్లల్ని, భార్యల్ని అందరినీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నారో తెలియదు, బతుకున్నారో లేదు, చనిపోయారో కూడా తెలియదు. వీళ్ళు వచ్చేసరికి గుడారాలన్నీ కాలిపోతాయి, వారి గుడారాలన్నీ కాల్చివేయబడతా ఉంటాయి. చాలా భయపడిపోయి అందరూ తమకున్న ధైర్యాన్ని కోల్పోతారు, బలహీనులైపోతారు, బలహీనపడిపోతారు. దావీదును సైతం నీ వల్లే ఇదంతా జరిగింది అని దావీదును సైతం రాళ్ళు రువి కొట్టాలనే ప్రయత్నం చేస్తారు అందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని నిలబడినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడతాడు, దావీదు ధైర్యంగా ఉండు, నీవు వెళ్ళు, నీకు నేను జయం ఇస్తాను అని దేవుడు మాట్లాడతాడు. నీ కార్యం నేను సఫలం చేస్తాను దేవుడు మాట్లాడితే, దావీదు 600 మంది తన చంపడానికి వచ్చిన వారిని ధైర్యపరిచి, దేవుడిచ్చిన ధైర్యంతో వాళ్ళందరినీ ధైర్యపరిచి, వాళ్ళందరినీ తీసుకుని శత్రువు దగ్గరికి వెళ్ళి చూస్తే వారి పిల్లలకు కానీ భార్యలకు కానీ ఎవ్వరికి ఏం కాదు, క్షేమంగా ఉంటారు. శత్రువులందరినీ ఓడించి జయించి తమ కుటుంబాన్ని కాపాడుకుని వస్తారు. దేవుడు ఎంత చెప్తున్నాడంటే మనం కొన్నిసార్లు బలహీన పడిపోతాం. ఎందుకంటే మన మనుషులం, బలహీనపడడం సామాన్యమైన విషయమే. కానీ దేవుని నమ్మిన వారుగా, ఆయన కలిగినటువంటి వారుగా, క్రీస్తుని మనం వెంబడించేవారుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు బలహీన పడతామో అప్పుడే ధైర్యము తెచ్చుకోవాలి, అప్పుడే ధైర్యంగా మనం ఉండాలి. అలాంటి ధైర్యము దేవుడు మనకు దయచేయనట్లుగా అనుదినము మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, నేను ఎక్కడ బలహీన అయిపోతున్నానో అక్కడే నాకు ధైర్యం కావాలి, ధైర్యం తెచ్చుకుని నేను బ్రతకాలి. నేను ఎక్కడ బలహీనం కాకూడదు ప్రభు, నీ మాటను బట్టి ధైర్యంగా నేను జీవించగలగాలి ఈ లోకంలో అనే గొప్ప విశ్వాసంతో ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక బలహీనపడుతున్నావా? ప్రతి ఒక్కరు బలహీనపడే ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఏ కార్యం నువ్వు జరగదు అనుకుంటున్నావో, ఏ కార్యం అవదని బలహీనపడుతున్నావో ఆ కార్యాన్ని దేవుడే ఖచ్చితముగా, నిశ్చయముగా సఫలము చేసేటువంటి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనకు ధైర్యమునిచ్చి మన కార్యాన్ని సఫలం చేసే దేవునికి మనం మొరపెడుతాం. అందుకే భక్తుడు కీర్తనకారుడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అంటే నా కార్యము సఫలము చేయలేని వానికి నేను ప్రార్థన చేయట్లా, నేను మొరపెడట్లా, నా కార్యము సఫలము చేయగలిగే దేవునికి నేను మొరపెడుతున్నాను అని చెప్పాడు. కనుక ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో
నీ కార్యము సఫలం చేసే దేవుని యందు ధైర్యము తెచ్చుకుని ముందుకు అడుగేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? ఈరోజు నువ్వు ఎక్కడ బలహీనపడుతున్నావో అక్కడే బలము తెచ్చుకుని ముందుకు అడుగేయి. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయమందు నేను బలహీనురాలను అవుతున్నానేమో, ఏ విషయంలో నేను బలహీనురాలు అవుతున్నానో ఆ విషయంలో ధైర్యము నాకు దయచేసి ప్రభువా, నా పక్షంగా కార్యము సఫలము చేయి. ఒకవేళ నా ఉద్యోగం గురించి బలహీనపడుతున్నానా, నా యొక్క జాబ్ గురించి, అదేవిధంగా నా యొక్క చదువు గురించి నేను బలహీనపడుతున్నానా, లేదా నా భవిష్యత్తు గురించి ఆ విషయం నాకు ధైర్యం ఇవ్వు యేసయ్యా. నాకు ధైర్యం దయచేయి. నా బలహీనత విషయంలో నేను బలహీనపడుతున్నానా, వ్యాధిని బట్టి బలహీనపడుతున్నా, నాకు ధైర్యం దయచేసి నా కార్యము సఫలము చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.